నా బిడ్డ అసలు వింటదా, నాతో మాట్లాడగలుగుతుందా అని ఒక ప్రశ్న నన్ను ఒక 3 ఇయర్స్ నుండి వేధిస్తుండే. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను కమిట్మెంట్ తీసుకొని నేను సర్జరీకి కమిట్ అయిపోయానో ఆ రోజు నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఫ్యూచర్లో కంపల్సరీ నా బిడ్డ నాతో మాట్లాడగలుగుతుంది, నేను తనతో మాట్లాడగలుగుతాను. ఆ తర్వాత అదే కమిట్మెంట్తో ఎంతమంది నన్ను డిస్కరేజ్ చేసి ఎంత వెనుకకు లాగే ప్రయత్నం చేసినప్పటికి కూడా 2 ఇయర్స్కి సర్జరీ చేపేలా నేను ఫిక్స్ అయ్యాను. ఎక్కడ వెనకకి పోకుండా 2 ఇయర్స్కి కూడా బయలాక్టికల్గా నేను కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించున్నాను. ఆరాధ్య, డాక్టర్ రావు సిఎన్టీ హాస్పిటల్ కూడా చాలా అంటే చాలా నాకు ఫైనాన్షియల్గా కావచ్చు, పాప విషయంలో కావచ్చు, సర్జరీ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ప్రతిదీ ఏ రోజు కాల్ చేస్తే ఆ రోజు ఆ కాల్లో డౌట్ క్లారిఫై చేయడం, ఏ రోజు వస్తే ఆ రోజు ప్రతిదీ చాలా దగ్గరగా ఉండి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సర్జరీకి వచ్చే ముందు కూడా చాలా భయంతో వచ్చాను. అసలు ఏమవుతుందో ఎట్లయితుందో చాలామంది చాలా భయాలు చెప్పారు, ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు నేను సర్జరీలో నా పాత్ర చాలా తక్కువ. అంతా వీళ్ళే హాస్పిటల్ వాళ్ళే చూసుకున్నారు, అంతా వాళ్ళే దగ్గరుండి కేర్ఫుల్గా చూసుకొని డిశ్చార్జ్ వరకు కూడా వాళ్ళే చాలా కేరింగ్ చేశారు. అందుకు నేను డాక్టర్ రావుస్ ఈఎన్టీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకు సర్జరీ చేసిన శ్రీరామ్ మేడంకి ఖచ్చితంగా నా బిడ్డ రేపు ఫ్యూచర్లో నాతో మాట్లాడుతుందంటే దట్ గ్రేస్ ఆఫ్ డాక్టర్ రావుస్ ఈఎన్టీ.